ఒక ఐఫోన్ ఈఎంఐ ఒక కుటుంబాన్ని మొత్తాన్ని బలి తీసుకుంటుందని ఎవరు ఊహించరు. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన గురించి మీరు వింటే మీ గుండె తరుక్కుపోతుంది. 18 సంవత్సరాల కునాల్ ఐఫోన్ 15 ఈఎంఐ కట్టలేక పేరెంట్స్ని డబ్బులు అడిగాడు. పేరెంట్స్ మేము డబ్బులు అరేంజ్ చేయలేము, మా స్థాయి కాదు అంటూ పేరెంట్స్ చేతులెత్తేస్తే కోపంతో కునాల్ కొండెక్కి ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడి నుంచి దూకేస్తానంటూ బెదిరించాడు. 3 గంటల పాటు ఎన్నో ఆశలతో పెంచుకున్న ఆ కొడుకుని బ్రతికించుకోవడానికి వాళ్ళు చేతులు జోడించి బ్రతిమలాడాడు. కునాల్ వినలేదు. కునాల్ ఒక్కసారిగా ఆ కొండపై నుంచి దూకే ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడా ఆ క్షణంలో కూడా ఆ తండ్రి కొడుకును కాపాడుకోవాలన్న ప్రయత్నంతో ఆ కొడుకు చేతిని పట్టుకొని లాగే ప్రయత్నంలో అక్కడ ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఒక్కసారిగా ఆ కొండపై నుంచి కింద పడిపోయి అక్కడికక్కడే చనిపోయారు. సెకండ్లలో పక్కనే కూర్చొని ఉన్న తల్లి కూడా ఒక్క సెకండ్ కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ కొండ మీద నుంచి దూకేసి చనిపోవడం జరిగింది. ఈ ఘటనలో ఒకటే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు అక్కడికక్కడే సమాధి అయిపోయారు. షో ఆఫ్ కోసం గ్యాడ్జెట్స్ మీద ఉన్న ప్రేమతో పోలిస్తే మీ కళ్ళ ముందు ఉన్న ఆ తల్లిదండ్రులని మరి వాళ్ళ ప్రాణాలు ఎంత విలువైనవి. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి డెసిషన్స్ తీసుకునే ముందు